దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నెలాఖరు ప్రార్థన కొరకై మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వరకు మార్చి చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. పదహారు అందరం చదువుకుందాము. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. నెబుకద్నెజరు పరిపాలన అయిపోయిన తర్వాత అతని మనువడు బెల్షాసర్ రాజ్యాధికారానికి వచ్చాడు. అతని కుమారుడు అని పిలిచాడు అనుకోండి. అప్పుడు బెల్షాసర్ రాజ్యం చేస్తూ ఉంటుండగా నెబుకద్నెజరుకు సంభవించినవన్నీ కూడా క్షుణ్ణంగా ఎరిగినవాడైనప్పటికీ కూడా అతడు ఏది చెయ్యాలో అది చెయ్యలేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తూ వచ్చాడు. అందువలన ఒక అరచెయ్యి గోడ మీద ఏదో వ్రాత రాసి వెళ్ళిపోయింది. అప్పటి వరకు విందుతో వినోదాలతో సంభ్రమాల మధ్య ఉన్న బెల్షాసర్ గుండె ఒక్కసారిగా అరచేతిలోకి వచ్చిపోయింది. ఏంటి గోడ మీద రాసిన రాత? కలవరం మొదలైంది, భయం మొదలైంది. అర్థం కావడం లేదు. రాజ్యములో ఉన్న మంత్రగాండ్లను, గారడి విద్య గల వారిని, జ్ఞానులను అందరినీ తీసుకొచ్చాడు ఆ రాత్రికి రాత్రే. కానీ ఎవ్వరూ కూడా దాని వివరం, అది ఎందుకు రాయబడిందో చెప్పలేకపోయారు. అప్పుడు ఒక అతను సలహా ఇచ్చాడు, అయ్యా మరి మీ తండ్రి కాలంలో దానియేలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధ దేవుని ఆత్మ గలవాడు, అతన్ని పిలిపించండి, ఒకవేళ అతడేమైనా మీకు సమాధానం చెప్తాడేమో అని చెప్పి అతనికి తెలియజేశాడు. అప్పుడు దానియేలును బెల్షాసర్ పిలిపించాడు. బెల్షాసర్ పిలిపించినందుకు దానియేలు వచ్చి ఆ గోడ మీద రాయబడి ఉన్నటువంటి దాని విషయంలో దాని భావాన్ని తెలియజేస్తూ వచ్చాడు. గోడ మీద ఏమని రాశాడంటే మెనే మెనే టెకేల్ ఉపార్ సీన్ అని రాశాడు. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదట 22వ వచనం నుంచి బెల్షాసరు నెబుకద్నెజరు కుమారుడవు లేదా మనువడవగు నీవు ఏ సంగతి తండ్రికి మన తాతకు సంభవించినదంతయు కూడా నువ్వు ఎరిగియుండి మనస్సును అణుచుకొనక
ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావు. పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవద్దని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటుతో చేయబడిన దేవతలను స్తుతించి ఇది చేయకూడనటువంటి పని. ఆ దేవతలను నువ్వు స్తుతించావు. రెండవది, దేవుని ఆలయ సంబంధమగు పాత్రలను వినియోగించావు. కానీ నువ్వు చేయాల్సిందేంటి? చదవండి అమ్మా. నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నాయో ఆయనను నీవు ఘనపరచలేదు అన్నాడు. దేవుడు నీకు ఈ రాజ్యాన్ని, అధికారాన్ని, వైభోగాన్ని ఇవంతా ఇచ్చాడు. ఇవ్వనటువంటి వాటిని నువ్వు స్తుతించావు. ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఘనపరచలేదు అని చెప్పాడు. అందుకే ఈ రాత్రి ఆ రాత గోడ మీద రాయబడింది. దాని వాక్య భావం ఏమంటే, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. నువ్వు త్రాసులో తూచగా తక్కువగా కనబడితేవి అన్నాడు. ఇక పెరేసనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును అన్నాడు. బెల్షాసర్ నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు, కానీ నేర్చుకోకూడని ఎన్నో బెల్షాసర్ నేర్చుకుంటూ వచ్చాడు. బెల్షాసర్కి దేవుడు మహర్దశను అనుగ్రహించాడు, నెబుకద్నెజర్కి ఇచ్చినట్టే. కానీ ఆ కృపను అతడు దుర్వినియోగపరుచుకున్నవాడిగా ఉన్నాడు. పిల్లలు, ఈనాడు కొత్త నిబంధన కాలంలో మనకెంతో విస్తారమైన కృప అనుగ్రహించబడింది. ఆ రోజు బెల్షాసర్ విషయంలో దేవుడు చేసిన నిర్ణయం ఆ రాత్రే నెరవేరింది. దానియేలు చెప్పినట్టుగానే అతడు త్రాసులో తక్కువగా కనబడ్డాడు. అంతేకాదు, అతని రాజ్యం మాదీయులకు పారసీకులకు ఇవ్వబడింది. ఆ రాత్రే వారు అతన్ని చంపివేశారు. అతడు హతుడయ్యాడు అన్న సంగతిని మనం గ్రహిస్తూ ఉన్నాం. రాజ్యం దర్యావేషుదైంది. అతడు సింహాసనం ఎక్కాడు. అదే భాగంలో రాయబడి ఉంటుంది. 30వ వచనం చదవండి. ఆ రాత్రే కల్దీయుల రాజైన బెల్షాసర్ హతుడాయను. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరాల వాడై సింహాసనం ఎక్కెను అన్నాడు. ఇక్కడ ప్రియులారా, ఈనాడు కృప విషయమై మనం ఏ విధంగా ఉన్నాం? యేసయ్య ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన మనకు గొప్ప తండ్రిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే గొప్ప కాపరిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే గొప్ప రక్షకుడిగా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మంచి ఉత్తరవాదిగా ఉన్నాడు. ఉత్తరవాది అంటే లాయర్. కోర్టులో మనపక్షంగా వాదించడానికి ఉండే లాయర్. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు లాయర్ వాదన సరిగా ఉన్నప్పుడు జడ్జి సరి అయినటువంటి తీర్పును ఇవ్వగలుగుతాడు. అపవాది మన విరోధి. మనం దేవుని న్యాయపీఠం మీద ఉన్నప్పుడు, న్యాయస్థానంలో ఉన్నప్పుడు, న్యాయపీఠం మీద ఉన్నటువంటి దేవునికి మన ఉత్తరవాది అయినటువంటి ప్రభువారు మరి ఆయనకు సమాధానం చెప్తాడు, మన పక్షంగా వాదిస్తూ వస్తాడు. అందుకే మనకు విజయం కలుగుతుంది. ఎందుకంటే బెల్షాసర్కి ఇవ్వబడిన కృపను అతడు వ్యర్థపరుచుకున్నాడు. అయితే మనకైతే కృప వెంబడి కృప అనుగ్రహింపబడుతుంది. దానిని మనం సద్వినియోగం చేసుకుంటే ఎంతో ధన్యులం అవుతాం.
ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప మనం పొందితిమి అన్నాడు. మనం ఏ నాటికైనా చేరవలసినటువంటి చోటు ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క కృపాసనమే. రక్షణ లేని వారమైన ఆయన అన్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఎందుకంటే పాపం మానవునికి జీతాన్ని సిద్ధపరిచింది. పాపక్రియల వలన మానవుడు పతనమై పాపము వలన వచ్చు జీతం మరణమైన నరకానికి పాత్రుడై ఉన్నాడు. పాపములో ఉన్న ప్రతి మనిషి పాపక్షమాపణ లేకుండా చనిపోతే నరకానికి వెళతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఆ భయంకరమైన కటిక చీకటిలోకి వెళ్ళకముందే యేసు ఆకాశ మండలము గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు అని గుర్తించి నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టాడని గ్రహించి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా విశ్రాంతి కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది, దేవుని యొక్క కృపను వారు అనుభవిస్తారు. ఎందుకంటే మనము క్రియల వలన రక్షించబడలేదు, విశ్వాసము చేత కృప ద్వారానే రక్షించబడి ఉన్నాము అన్నాడు. మనం చేసినటువంటి పనుల వలన మనకు రక్షణ కలగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో బలియాగమైనందున ఈ గొప్ప రక్షణ ఉచితంగా మనకు అనుగ్రహింపబడుతుంది. మనం నిజంగా రక్షించబడుతున్నామంటే ఆయన కృపను ఉపయోగించుకుంటున్నామని అర్థం. ఎవరైతే ఆయన కృప ద్వారా రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడతారో వారు ధన్యులవుతారు, దేవుని ఏర్పాటులోకి రాగలుగుతారు. ఇది మొదటి అనుభవం. రక్షణ కొరకు ఎలాగైతే ఆయన సన్నిధానానికి మనం చేరి వచ్చామో మన ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణతను అలాగనే దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే 3 విషయాలు మన అనుభవముగా ఉండాలి. ఈ 3 విషయాలలో కూడా కృప ద్వారానే మనం సిద్ధపరచబడుతూ రావాలి. మొట్టమొదటి అనుభవం యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం 8 చదవండి. మొదట దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఇది ఎవరికి చెప్పాడు? అన్ని జనులకు చెప్పలేదు ఈ మాట. చూడండి, యాకోబు మొదటి అధ్యాయంలో మొదటి వచనం చెప్తా ఉంది, 12 గోత్రముల వారికి, ఆయా స్థలాలకు చెదిరిపోయిన వారికి, యూదులకు, రక్షణ పొందిన వారికి, వారందరితో ఆయన చెప్తా ఉన్నాడు, దేవుని యొద్దకు రండి అన్నాడు. రక్షణ లేని వారికి పిలుపు ఉంది. ఆయన కృపాసనమున దగ్గరికి వచ్చి సమయోచితమైన సహాయం కొరకు వేడుకున్నప్పుడు ఆ సిలువ బలియాగాన్ని బట్టి మనకు కలిగిన ధైర్యాన్ని బట్టి మనం రక్షణ పొందుతూ ఉన్నాం. అలాగే రక్షించబడిన వారందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. రక్షణ పొందిన వారందరూ తమ జీవితాలలో ఎల్లప్పుడూ కలిగి ఉండవలసినటువంటి అనుభవం దేవుని యొద్దకు సమీపించడం. వ్యక్తిగతంగా రావాలి, కుటుంబముగా కనబడాలి, అలాగనే సంఘముగా ఆయన సన్నిధిలో మనం చేరి వచ్చేటువంటి వారంగా ఉండాలి. ఇశ్రాయేలీలను చాలాసార్లు ఆయన పిలిచాడు, కానీ వాళ్ళు చాలాసార్లు చాలా రకాలైన కారణాలు చెప్పాడు. ఈనాడు కొత్త నిబంధన కాలంలో కూడా అనేక రకాలైన కారణాలతో కాలక్షేపం చేస్తూ ఉన్నాం. దేవుని యొద్దకు రండి అన్న పిలుపును మనం పెడచెవిన పెట్టేటువంటి వారంగా ఉన్నాం. చాలామంది ఏమంటారంటే మంచి తీర్మానంలో ఉంటారు, కొందరైతే బాప్తీసం కూడా పొంది ఉంటారు, కానీ ఎందుకయ్యా ప్రభు ఇంటికి రావడం లేదు అంటే అంటారు, అయ్యా నేను అంతా బాగానే ఉన్నాను కానీ ఒక చిన్న బలహీనత నన్ను వెనక్కి లాగుతూ ఉంది.
ఈ బలహీనత నేను జయించిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాను అని మనం చెప్పేవారంగా ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. ప్రతి మానవుడు లేదా రక్షణ పొందినవాడు ఏదో రకమైనటువంటి లోపాలు, బలహీనతలు, అవలక్షణాలతోనే లోకంలో ఉన్నారు. పరిశుద్ధులు కూడా పరిపూర్ణత చెందకుండా ఆటంకాలు ఉన్నాయి. అయితే దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన వాటన్నింటిని కూడా తీసివేయగలడు. వాటిని జయించేటువంటి శక్తిని మనకు అనుగ్రహించగలడు. అందుకే అందరికీ దేవుని యొద్దకు రండి అని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. రాగలిగిన వారందరూ కూడా ధన్యులవుతున్నారు. పశ్చాత్తాపడిన వారిని ఆయన తిరిగి నూతన పరిచేటువంటి వాడిగా ఉంటున్నాడు. తన కృప ద్వారా బలపరిచేటువంటి వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళినా ఆయన వారితో చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తాం, ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించిన ఎడల నా యుద్ధకే తిరిగి రావలేను అన్నాడు. నేను బబులోనికి వెళ్తా, ఐగుప్తుకి వెళ్తా, అష్షూరుకి వెళ్తా అంటే కాదు, నువ్వు నా యుద్ధకే తిరిగి రావలేను అని దేవుడు పలుకుతూ వచ్చాడు. అంతేకాదు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా యుద్ధకు రండి అన్నాడు. ఎంతమంది అయితే ఆయన వైపు తిరుగుతున్నారో వారందరూ ధన్యులవుతారు. ఇశ్రాయేలీలకున్న మానసిక దౌర్బల్యత ఏంటంటే కష్టకాలములో ఆయనకు మొరపెడతారు, కష్టం తీరగానే సాధారణంగా ఉండిపోతారు. పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రార్థనా భారం, సహవాస భారం, సంఘ భారం వారికి కలుగుతూ ఉంది. పరిస్థితులు సామాన్యమైనప్పుడు వారు సాధారణమైనటువంటి వారి వలనే ఉంటూ ఉన్నారు. అందుకే దేవుడు పలు పర్యాయాలు వారికి ఎడతెగక ప్రవక్తల ద్వారా పిలుపునిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొద్దకు వచ్చే అనుభవాన్ని స్థిరపరుచుకుంటున్నామా? దేవుని యొద్దకు వస్తే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. అప్పుడు మనం వింటాడు, మన మొరలు ఆలకిస్తాడు. ఇది మొదటి అనుభవం రక్షించబడిన వారికి. రెండవదిగా, దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలి? 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండి, దేవునికి లోబడి ఉండు అన్నాడు. అప్పుడు మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవును అన్నాడు. మొట్టమొదట దేవుని యొద్దకు రావాలి. రెండవదిగా దేవునికి లోబడి ఉండాలి. దేవుడు మన దగ్గరికి వస్తాడు, మనం అపవాదిని ఎదిరిస్తాం. అప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోయేటువంటి వాడిగా ఉంటాడు. మనం ఎంత ఘోర పాపాత్ములమైన ఏ స్థితిలో ఉన్నాం, నిజమైన పశ్చాత్తాపం మనలో కలిగినప్పుడు ఆయనను ఆశ్రయించగా ఆయన తప్పకుండా మన మనవి ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. చూడండి, సంసోను జీవితం మరి అభిషేకింపబడినప్పటికీ కూడా పరిశుద్ధత లేకుండా ఉంది. కానీ సంసోను ప్రార్థనలను దేవుడు తోసేయలేదు. సంసోను అభిషేకం కోల్పోయాడు. ఆయనను అతడు నిజంగా పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు అతని కొరకు దేవుడు కార్యాలను చేశాడు, అతని మనవి ఆలకిస్తూ వచ్చాడు. అందుకే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు మనము ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అన్నాడు. సంసోనుకున్న ధైర్యం కృప మీద ఆధారపడాలి అని. సంసోను తన జీవితాన్ని, తనకిచ్చిన వరములను దుర్వినియోగపరిచిన ప్రార్థించడం మాత్రం మానలేదు. తనకు కలిగిన శ్రమను బట్టి ఇశ్రాయేలీల దేవుణ్ణి పలు పర్యాయాలు వేడుకున్నాడు. పలు పర్యాయాలు కూడా ఇశ్రాయేలీల దేవుడు ఆయనకు సహాయం చేస్తూనే వచ్చాడు. ఫిలిష్తీయుల చేత చిక్కి
ఆయన ఎడబాసినప్పుడు కూడా వారు ఆయనను దాగోను గుడిలో అర్పించడానికి తీసుకొచ్చినప్పుడు ఆయన పశ్చాత్తాపముతో ప్రార్థిస్తూ ఈ ఒక్క మారే నన్ను బలపరచుము అని అడిగాడు. అప్పుడు సంసోను ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. న్యాయాధిపతుల గ్రంథం ఎన్నో అధ్యాయమ్మా? చదవండి వచనం 17:28. యెహోవా ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఈసారి మాత్రమే నన్ను నా రెండు కనుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పక్కీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్యస్తంభములలో దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడింది. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క చూడండి. ఆ స్థితిలో కూడా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అట్లంటే పాపంలో నిలిచి ఉండి ప్రార్థన చేయమని కాదు. ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తుంది. ఎందుకంటే వారిని రక్షించడానికి అందులో నిలిచి ఉండకూడదు. రోమాపత్రిక 5వ అధ్యాయము 23వ వచనం 21. మరియు అపరాధములు విస్తరించున్నట్లు పాపము మరణమును ఆధారం చేసుకొని క్షమించండి 5వ అధ్యాయము అదే వచ్చినామా మీరు చదువుతుంది చదవనమ్మా. నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంటే కృపకు పరిమితులు లేవు. సంసోను ఆ కృపను సరిగ్గా వినియోగించుకోలేదు. కానీ అంత ఘోర పాపపు స్థితిలో ఉన్న దేవుడు తన కృప ద్వారా ఎన్ని సందర్భాలలో కార్యం చేశారు. ఒకసారి ఫిలిష్తీయులు పట్టుకొని పోతూ ఉంటుంటే పచ్చి గాడిద దవడ ఎముక చేత అనేకులను హతమార్చాడు. ఇక చచ్చిపోయాననుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు గోతిని తెరిచి దాహానికి నీళ్ళిచ్చి అతన్ని బలపరుస్తూ వచ్చాడు. సంసోను జీవితంలో గమనిస్తే అభిషేకాన్ని బట్టి చేశాడే కానీ కృపను ఆధారం చేసుకొని పరిశుద్ధత కలిగి ప్రభువును సేవించడానికి సిద్ధపడలేకపోయాడు. అయితే అతను మనకు ఒక హెచ్చరికగా ఉన్నాడు. ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్న కృప ఇంకా ఎంత శ్రేష్టమైనది. ఈ కృప ద్వారా మనం బలపడుతున్నామా? పాపాన్ని విసర్జించి పరిశుద్ధతను కలిగి అపవాదిని ఎదిరించి వారిని నశింపజేస్తూ ఉన్నామా? మొదటిది దేవుని యొద్దకు రావాలి. రెండవది దేవునికి లోబడి ఉండాలి. ఇక మూడవది ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అన్నాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. దేవుని యొద్దకు రావాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవుని దృష్టికి మనల్ని మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. అప్పుడు ఈ కృప అతి విస్తారంగా మనపై గుమ్మరించబడుతుంది. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అన్నాడు. ఎక్కడ ఏ ఘనత, ఎక్కడ ఏ ఆశీర్వాదం, ఎప్పుడు ఏ సమస్య పరిష్కారం కావాలో అవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి.
అందుకే బెల్షాసర్ని అన్నాడు, నీవు నన్ను గణపరచలేదు, నీ ప్రాణం, నీ సకల మార్గాలు ఏ దేవుని వశమై ఉన్నావో ఆ దేవునిని నీవు గణపరచలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే బెల్షాసర్ దేవుని యొద్దకు రాలేదు, దేవునికి లోబడలేదు, ప్రభువు దృష్టికి తాను తగ్గించుకొనలేదు. అందువలననే అతనికి శిక్ష విధింపబడింది. అపరిమితమైన ఆయన కృప యొక్క గ్రహింపును అతడు పొందుకోలేకపోయాడు. ఈనాడు మనం ఎలా ఉన్నాం మరి? బెల్షాసర్ వలె ఉంటే మనకి ఏ ప్రయోజనం లేదు, కానీ కృపను ఆధారం చేసుకొని క్రియల వలన కాదు, దేవుని దయ వలననే ఇవన్నీ సాధ్యమని ఆయనకు లోబడి, ఆయన యొద్దకు వచ్చి ఆయనకు లోబడి ఆయన దృష్టిలో మనల్ని మనం తగ్గించుకుంటే తప్పక ఆయన మన మనవి ఆలకిస్తాడు, గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అబ్రహాము ప్రయాణములో అనేక అవంతరాలు వచ్చాయి. చాలా కాలం అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. పాత నిబంధనలో కూడా ఇంత గొప్ప కృప దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఎంత ఆశ్చర్యం! ఆదికాండం 17వ అధ్యాయంలో తప్పిపోయినప్పటికి కూడా అబ్రహాముకు మరలా ఆయనే ప్రత్యక్షమై తన ఎదుటకు అబ్రహామును స్థిరపరుచుకున్నాడు. చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై చాలా. అబ్రహాము సాగిలపడి ఉండగా అబ్రహాము తాను తగ్గించుకున్నాడు దేవుని దృష్టిలో. 99 ఏళ్ళ వాడైనప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నా సన్నిధిలో నిందారహితుడవై నడువుము అంటూ ఉన్నాడు. నువ్వు నా సన్నిధిలో నడిస్తే నిందారహితుడవు అవుతావు అని అంటూ ఉన్నాడు. మరి ఇంతవరకు అబ్రహాం ఏం చేశాడు? నడవలేదా? నడిచాడు చాలా కాలం, కానీ ఆగిపోయాడు. ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత హాగరు ద్వారా సంతానాన్ని సంపాదించుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడడం మానేశాడు. 16వ వచనం చదవండి. 16వ అధ్యాయంలో 16. అబ్రాము 86 ఏండ్లవాడు. 86 ఏండ్ల నుండి 99 ఏండ్ల వరకు ఎలాంటి నడక అబ్రహాముకు లేదు. అబ్రహాం బలిపీఠం దగ్గరికి వస్తున్నాడు కానీ ప్రార్థన రావట్లేదు. అబ్రహాం బలిపీఠం దగ్గరికి వస్తున్నాడు కానీ దేవుడు మాట్లాడట్లేదు. వస్తూ వెళ్తున్నాడు, నడుస్తున్నాను అనుకుంటున్నాడు, నడవట్లేదు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక్క ప్రత్యక్షత కూడా అబ్రహాంకు కలగలేదు. ఐగుప్తుకు వెళ్ళకముందు అనేక పర్యాయాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాము గ్రహించాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏం మాట్లాడకుండా సాగిలపడ్డాడు. ఎందుకంటే అబ్రహాముకు అర్థమైంది, మరలా దేవుడు నిబంధన చేసి అబ్రహామును తన సన్నిధిలో నడిపించాడు, నిందారహితుడిగా ఉంచాడు. ఇది కేవలం ఆయన కృప. మన పాపాలకు తగిన ప్రతిఫలం ఆయన ఇయ్యలేదు అన్నాడు. 103వ కీర్తనలో మనం గమనిస్తే మన దోషములకు తగిన శిక్ష మనకు పడలేదు అంటూ ఉన్నాడు. కీర్తన 103. 10వ వచనంలో మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు అన్నాడు. మన పితరులందరూ ఈ కృపను ఆధారం చేసుకొని తిరిగి నడిచి తగ్గించుకొని ఎంత ధన్యులయ్యారు. కాబట్టి ఈనాడు ఈ రాత్రి అదే మనం అపేక్షిద్దామా?
అవును ప్రభా, నేను మంటిని, బలహీనుడను, బలహీనురాలు, నీ యొద్దకు రావాలి, నీకు లోబడాలి, నీ దృష్టికి నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని బట్టి విజ్ఞాపన చేయడానికి సాయం చేయమని అడగాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. కృపాసనమునొద్దకు వచ్చిన వారిని ఎవరిని ఆయన తృణీకరించడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చువాడిని నేనెంత మాత్రం బయటకు తోసేయను. ఆయన చిత్తానుసారంగా మనకు విజ్ఞాపన నేర్పుతాడు, ప్రతిఫలాలను ఇస్తాడు, దీవెనను దయచేస్తాడు. అయితే చిన్న ఆశ, నేను ఆయన సన్నిధికి రావాలి, ఆయనకు లోబడాలి, ఆయన దృష్టికి నన్ను నేను తగ్గించుకోవాలి, అది కూడా నిజమైన పశ్చాత్తాపముతో అని మనకుంటే ఎంతో ధన్యులమవుతాం. తిరిగి ప్రత్యక్షత లభిస్తుంది. వేగముగా ప్రభు కొరకు మునుపటి కంటే ఎక్కువగా నడిచేవారంగా, కార్యాలు చేసేవారంగా ఉంటాం. కాబట్టి కృప అపేక్షిద్దాం. ఈ కృపాసనం ఎంతో శ్రేష్టం. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయనన్న యాకోబు వలె ఆయన పాదాలు పట్టుకుంటే మనం ధన్యులమవుతాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళ్దాం.